హాయ్ ఫ్రెండ్స్, పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉండి యూ కట్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. అయితే స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎట్లా కట్ చేసుకోవాలన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇది స్టార్టింగ్ నా హెయిర్ అన్నమాట, అంటే బిఫోర్ కటింగ్ మాట. ఈ హెయిర్ మొత్తం నేను హెయిర్ బాగా ఫాల్ అయిపోయింది, అందుకని యూ కట్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. అందుకోసమని ఫస్ట్ హెయిర్ మొత్తం బాగా చిక్కులు లేకుండా అయితే దువ్వుకున్న తర్వాత హెయిర్ మనకి నోస్ ఉంటుంది కదా, ఆ నోస్ దగ్గర నుంచి స్ట్రైట్గా పై వరకు తీసుకోవాలి. అంటే పాపిడి నుంచి వెనకాల వరకు స్ట్రైట్గా ఒకసారి అయితే తీసుకోవాలి. హెయిర్ మొత్తం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత చిక్కులు లేకుండా మొత్తం హెయిర్ మొత్తం కామ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చిక్కులు ఉన్నాయంటే తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిక్కు తీసేటప్పటికి హెయిర్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది కదా. సో అందుకని ఫస్టే మొత్తం హెయిర్ నీట్గా అయితే దువ్వేసుకోవాలి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత. తర్వాత 2 పార్ట్స్ని ఒక అంటే చిన్ దగ్గరికి తీసుకురావాలన్నమాట. 2 పార్ట్స్ని ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. మన హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే కొంచెం హెడ్ అటు ఇటు అయినా సరే ఒక సైడ్ హెయిర్ అనేది ఎక్కువగా కట్ అవుతుంది, ఇంకొక సైడ్ హెయిర్ తక్కువ కట్ అవుతుంది. సో అందుకోసమని చిన్న దగ్గర సెట్ చేసుకొని మన హెడ్ స్ట్రైట్గా పెట్టుకొని మనం అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది టైట్గా వేసుకోవాలి. హెయిర్ మొత్తం కూడా కొంచెం టైట్గా గుంజుకోవాలి, ఎందుకంటే కొంచెం హెచ్చు తగ్గులున్నా కూడా అటు ఇటు పోతుంది. సో నేను అందుకనే హెయిర్ని కొంచెం టైట్గా పట్టుకొని చిన్న దగ్గర నుంచి కిందకి ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నా. తర్వాత మనం హెయిర్ని ఎంత కట్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ వరకు మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ని చాలా టైట్గా అయితే పెట్టుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దువ్వెంతో నీట్గా చూసారా, నేను ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నా. స్ట్రైట్గా తీసుకుంటే మనకి చిక్కులు లేకుండా ఉంటుంది కదా. తర్వాత మనం ఎక్కడి వరకు అయితే హెయిర్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ పై వరకు రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. లేదంటే కొంచెం హెయిర్ ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఎంత హెయిర్ కట్ చేసుకుందాం అని అన్నట్టు. సో దాని పైన వరకు అయితే మనం రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. దాని కింద మాత్రమే మనం హెయిర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఎంతవరకు కట్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. దాన్ని మనం కట్ చేసుకోవాలి అనుకున్న కింద మాత్రం మనం తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నేను వీడియో తీసే మూమెంట్లో మర్చిపోయా, కాకపోతే వాటర్ స్ప్రే అయితే చేసుకోవాలి. అంటే కొంచెం తడి అయితే చేసుకోవాలి. అప్పుడైతే హెయిర్ కరెక్ట్ షేప్ అయితే వస్తుంది మనం కట్ చేసేటప్పుడు. అంటే తడిస్తే కొంచెం స్ట్రైట్గా ఉంటుంది కదా, అప్పుడైతే కట్ చేసేటప్పుడు బాగా అయితే వస్తుంది. నేను ఇక్కడ డ్రై హెయిర్ అయితే కట్ చేసి, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. నేను హెయిర్ కట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే హెయిర్ నా ఇంట్లో అయితే కట్ చేయను, నేను బయట కట్ చేశాను. బయట వీడియో పెట్టి ఫోన్ పెట్టి కట్ చేసేటప్పుడు అందరూ చూస్తారు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఫోన్ పెట్టకుండా నార్మల్గా సైడ్కి వెళ్ళి హెయిర్ కట్ చేసి అయితే వచ్చాను. కట్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ తీస్తున్నా. ఇక్కడ హెయిర్ కట్ చేసిన తర్వాత చూసారా, ఆ రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసిన తర్వాత హెయిర్ అసలు ఎంత స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో యూ షేప్ అనేది. మీరే చెప్పాలి కామెంట్లో అసలు నాకు యూ షేప్ వచ్చిందా రాలేదా అన్న విషయం. అసలు నాకైతే బాగానే అనిపించింది, బాగానే కట్ చేసా అనిపించింది, అంటే నాకు కొంచెం షేప్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా ఉన్నది అన్నది నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో రూపాయి ఖర్చు లేకుండా మనమే ఒకరి హెల్ప్ అవసరం లేకుండా ఈజీగా హెయిర్ అనేది యూ షేప్లో అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, మన హెయిరే కాబట్టి ఒకరిని అనాల్సిన అవసరం కూడా ఉండదు. మనమే కాబట్టి మన హెయిర్ మనం ఈజీగా ప్రాపర్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకేం నష్టం ఉండదు. హెడ్ బాత్ చేసిన తర్వాత నేనైతే ఈ వీడియో తీశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా చాలా హెయిర్ కొంచెం బాగుంటుంది కదా, సో దానికోసం అనేసి మళ్ళీ వీడియో అయితే చేశాను. యూ షేప్ అనేది నాకు చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది నాకైతే తప్పకుండా అయితే మర్చిపోకుండా అయితే చెప్పండి. మనమే హెయిర్ కట్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరబ్బా, నిజంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.